ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మరోసారి తిట్ల పురాణం అందుకున్నారు. దళిత నాయకుడిని పరుష పదజాలం ఉపయోగిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపుతున్నాయి. గతంలో ఒక గిరిజన దివ్యాంగుణ్ణి బండబూతులు తిట్టి రచ్చ చేసిన ఉదయభాను తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కుమారు నాకు ఎంట్రుక ముక్కతో సమానం ఎమ్మెల్యే పదవులు. ఎంట్రుక ముక్క ఎలా ఉంటుందో అలాంటి పదవి నాకు ఎమ్మెల్యే. గెలుస్తా ఓడిపోతాం, ఏం గొప్పం కాదు. ఎవడో చెప్తే గెలుస్తాను, ఎవడో వద్దంటే మానిపోవడానికి ఇది కాదు. ఎలా 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 అవ్వాలా అలా అవుద్ది, అంతేగాని నువ్వు అనవసరంగా కామెంట్ గిమెంట్ చేయడం. ఇప్పుడు రేపు మీకు ఎమ్మెల్యే గెలిస్తే మినిస్టర్ అవుతున్నా కదా సార్. మా ఆశ మంత్రి అక్కర నాకు ఏమక్కర్లా, పదవి అక్కర్లదా, ఏ పదవి అక్కర్లా. అదృష్టం ఉంటే గెలుస్తా, అదృష్టం ఓడిపోతా. అట్లా ఎందుకు సార్? ఇప్పుడు మేము కష్టపడి పని చేస్తున్నాం కదా సార్, చేయకుండా మేము చేస్తా అనుకో సార్. నేను పదవి ఉన్నా లేకపోయినా కష్టపడి పని చేస్తాం, పదవి ఉన్నా లేకపోయినా కష్టపడి పని చేస్తాం. అది వదిలేసేయి. గెలిచినా ఓటే సమానం నాకు. నేను పదవుల గురించి పట్టించుకోను, అర్థమైందా? సరే సార్. గెలిచేందుకు ఊడ్చేంత ఎమ్మెల్యే పదవి ఏమండి చెప్తా కుమారు నాకు ఎంట్రుక ముక్కతో సమానం ఎమ్మెల్యే పదవులు. వైసీపీకి చెందిన దళిత నేత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే సామినేని మళ్లీ బూతుల చిట్టా విప్పారు. చేసిన అభివృద్ధిని చూపలేక, అడిగిన పనులు చేయలేక సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు. తనకు ఓటమి తప్పదనే ఫ్రస్ట్రేషన్ లోనే అందరినీ బూతులు తిడుతున్నాడని, ఆయన పద్ధతి మార్చుకోవాలని సొంత పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. ఎమ్మెల్యే పదవి చెప్తా కుమారు నాకు ఎంట్రుక ముక్కతో సమానం ఎమ్మెల్యే పదవులు. ఎంట్రుక ముక్క ఎలా ఉంటుందో అలాంటి పదవి నాకు ఎమ్మెల్యే. గెలుస్తా ఓడిపోతాం, ఏం గొప్పం కాదు. ఎవడో చెప్తే గెలుస్తాను, ఎవడో వద్దంటే మానిపోవడానికి ఇది కాదు. ఎలా 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 అవ్వాలా అలా అవుద్ది, అంతేగాని నువ్వు అనవసరంగా కామెంట్ గిమెంట్ చేయడం. ఇప్పుడు రేపు మీకు ఎమ్మెల్యే గెలిస్తే మినిస్టర్ అవుతున్నా కదా సార్. మా ఆశ మంత్రి అక్కర నాకు ఏమక్కర్లా, పదవి అక్కర్లదా, ఏ పదవి అక్కర్లా. అదృష్టం ఉంటే గెలుస్తా, అదృష్టం ఓడిపోతా. అట్లా ఎందుకు సార్? ఇప్పుడు మేము కష్టపడి పని చేస్తున్నాం కదా సార్, చేయకుండా మేము చేస్తా అనుకో సార్. నేను పదవి ఉన్నా లేకపోయినా కష్టపడి పని చేస్తాం, పదవి ఉన్నా లేకపోయినా కష్టపడి పని చేస్తాం. అది వదిలేసేయి. గెలిచినా ఓటే సమానం నాకు. నేను పదవుల గురించి పట్టించుకోను, అర్థమైందా? సరే సార్. గెలిచేందుకు ఊడ్చేంత ఎమ్మెల్యే పదవి. ఏమండి చెప్తా కుమారు నాకు ఎంట్రుక ముక్కతో సమానం ఎమ్మెల్యే పదవులు. ఎంట్రుక ముక్క ఎలా ఉంటుందో అలాంటి పదవి నాకు ఎమ్మెల్యే. గెలుస్తా ఓడిపోతాం, ఏం గొప్పం కాదు. ఎవడో చెప్తే గెలుస్తాను, ఎవడో వద్దంటే మానిపోవడానికి ఇది కాదు. ఎలా 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 అవ్వాలా అలా